ఎటు చూసినా కూలిపోయిన భవనాల శిథిలాల కింద కాపాడమని ఆర్తనాదాలు, రాలిపోయిన పసిమొగ్గలు, కూలిపోయిన ఆసుపత్రులు, లెక్క పెట్టలేనంతమంది క్షతగాత్రులు, ఎప్పుడు ఎక్కడ నుండి ఏ బాంబు పడుతుందో తెలియని భయానక పరిస్థితి, శవాల మీద కప్పడానికి బట్ట కూడా లేని దయనీయ స్థితి, తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేని అమానవీయ పరిస్థితులు, ఇవి ఓపెన్ జైలుగా పిలువబడే గాజాలోని ఘోరాతి ఘోరమైన పరిస్థితులు. ఈ మారణహోమం చూస్తే మనసున్న ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. విషాదం అనే పదాన్ని మించిన పదం ఏదైనా ఉంటే అది గాజాలో ఉన్న పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. అక్టోబర్ 7, 2023న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద వరుస మిసైళ్లు వేసి సరిహద్దు దాటుకుని ఇజ్రాయెల్లో చొరబడి 230 మంది పౌరులు, సైనికులు, మహిళలు మరియు చిన్నపిల్లలను బందీలుగా తీసుకుని వెళ్లడం, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజా మీద బాంబులు వేయడం, ఇది ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దశాబ్దాల తరబడి జరుగుతున్న యుద్ధంలో లేటెస్ట్ ఎపిసోడ్. ఈ పరస్పర దాడుల్లో 1400 మంది ఇజ్రాయేలీలు, గాజాలో 8000 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాకు కరెంటు, ఆహారం మరియు నీటి సరఫరా నిలిపివేసింది. అయినప్పటికీ మానవతా దృక్పథంతో ఈజిప్ట్తో గాజాకు ఉన్న రఫా బోర్డర్ నుండి మాత్రం ఆహారం, మందులు మరియు నీరు అనుమతించింది. ప్రపంచ దేశాల్లో ఉన్న అతి క్లిష్టమైన మరియు జటిలమైన వివాదాల్లో ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఒకటి. భారత్, పాకిస్తాన్, ఉత్తర మరియు దక్షిణ కొరియా, ఇంకా ఆఫ్రికా దేశాల్లో ఉన్న సమస్యలు ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యతో పోలిస్తే అంత క్లిష్టమైనవి కావు. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య పరిష్కారానికి ఉన్నన్ని చిక్కుముడులు కూడా వేరే ఏ వివాదానికి లేవు. ఇప్పటికే యూట్యూబ్లో ఈ సమస్య మీద చాలా వీడియోలు వచ్చాయి. అయినప్పటికీ ఈ వీడియోలో ఈ సమస్య మూలాలు, సాధ్యమయ్యే పరిష్కారాలు ఏమిటో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్ పాలస్తీనా భీకరంగా కొట్టుకుంటున్న ప్రదేశం ఎక్కడుందో ముందు ప్రపంచ పటంలో చూద్దాం. ఇది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కు సౌత్ వెస్ట్లో ఈజిప్ట్, ఉత్తరంగా లెబనాన్, కుడివైపున సిరియా మరియు జోర్డాన్ దేశాలు ఉంటాయి. ఇజ్రాయెల్కు ఎడమవైపు మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో చూద్దాం. ఇజ్రాయెల్కు సౌత్ వెస్ట్లో ఈజిప్ట్ సరిహద్దులో గాజా ఉంటుంది. గాజా మొత్తం 365 చదరపు కిలోమీటర్లు ఉండే చిన్న ప్రాంతం. ఈ గాజాలో చదరపు కిలోమీటర్కి 6100 మంది నివసిస్తుంటారు. ప్రపంచంలోని అత్యంత జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి. ఒక రకంగా లండన్ ఎంత క్రికిరిసిపోయి ఉంటుందో గాజా కూడా అలానే ఉంటుంది. అలాగే జోర్డాన్తో సరిహద్దు పంచుకుంటున్న వెస్ట్ బ్యాంక్ 5655 చదరపు కిలోమీటర్లు ఉన్న ప్రాంతం. ఇక్కడ సుమారు 27,50,000 మంది నివసిస్తూ ఉంటారు. ఇందులో 6,70,000 మంది ఇజ్రాయలీ యూదు సెటిలర్లు ఉంటారు. ఇక్కడ చదరపు కిలోమీటర్కు 576 మంది నివసిస్తూ ఉంటారు. ఈ రెండు ప్రాంతాలు పాలస్తీనా పరిపాలనలో ఉన్నప్పటికీ గాజాలో పూర్తిగా మరియు వెస్ట్ బ్యాంకులో పాక్షికంగా భద్రతా వ్యవహారాలు మాత్రం ఇజ్రాయెల్ చేతిలో ఉంటాయి. గాజా మాత్రం ఒకవైపు ఈజిప్టు, ఇంకొక వైపు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంటుంది. గాజాలోకి ఆహారం, మందులు, నీరు లాంటి దిగుమతులు కానీ, గాజా దాటి ఎవరు బయటికి వెళ్లాలన్నా, బయట నుండి రావాలన్నా కానీ ఇజ్రాయెల్ భద్రతా దళాల కనుసన్నల్లోనే జరగాలి. గాజాకు 40 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నప్పటికీ అది ఇజ్రాయెల్ నేవీ కంట్రోల్లోనే ఉంటుంది. అందుకే గాజాను ఓపెన్ ఎయిర్ ప్రిజన్ లేక ఓపెన్ ఎయిర్ జైల్ అని అంటారు. గాజాలో ఉన్న 23,75,000 మంది జనాభాలో 40% మంది 14 సంవత్సరాల లోపు వారైతే 65% ప్రజలు 24 సంవత్సరాల లోపు ఉంటారు. గాజాలో 99% ముస్లిం మతాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు ఇక్కడ గొడవ ఏంటో చూద్దాం. క్లుప్తంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం అనేది జాతీయ ఆకాంక్షలు, ప్రాదేశిక వివాదాలు మరియు హింసాత్మక చరిత్రతో కూడిన బహుముఖ మరియు సుదీర్ఘ వివాదం. ఇది ఒకే ప్రాంతంపై రెండు జాతుల బలమైన హక్కులు, ఆకాంక్షలు పోటీ పడుతున్న పరిస్థితి. చారిత్రక, మత మరియు రాజకీయ అంశాలు ఈ వివాదాన్ని మరింత క్లిష్టతరం చేశాయి. 19వ శతాబ్దం చివరిలో అప్పటి ఓటోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న పాలస్తీనాలో ఎక్కడెక్కడో ఉన్న యూదు వలసదారులు వచ్చి స్థిరపడడం మొదలుపెట్టారు.
అయితే పాలస్తీనా అరబ్బులు మెజారిటీగా ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమై యూదుల వలస బాగా పెరిగింది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత నానాజాతి సమితి పాలస్తీనా ప్రాంతాన్ని బ్రిటిష్ వారి పాలనలోకి ఇచ్చింది. ఈ సమయంలో యూదుల వలస ఇంకా బాగా పెరిగింది. ఆ భూమి వారి పూర్వీకులదని యూదులు మరియు అరబ్బులు ఇద్దరూ బలంగా నమ్ముతారు. 1920-1940 మధ్య రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల మారణహోమాన్ని తప్పించుకుని వచ్చిన ఎక్కువ మంది యూదులు పాలస్తీనాకు వచ్చి చేరారు. దీనితో యూదులు పాలస్తీనా అరబ్బుల మధ్య ఘర్షణలు, అలాగే బ్రిటిష్ పరిపాలన మీద వ్యతిరేకత మొదలయ్యాయి. రెండు వైపులా జన నష్టం బాగా పెరిగింది. 1947లో ఈ ఘర్షణలకు ముగింపు పలకడానికి యూదులు అరబ్బులతో పాటు క్రైస్తవులకు కూడా అతి ముఖ్యంగా భావించే జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటిస్తూ అరబ్బులకు మరియు యూదులకు రెండు ప్రత్యేక దేశాలు ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన చేసింది. దీనికి యూదులు అంగీకారం తెలిపినా పాలస్తీనా అరబ్బులు మరియు చుట్టూ ఉన్న అరబ్బు దేశాలు ఒప్పుకోలేదు. ఈ పరిస్థితిలో 1948లో బ్రిటిష్ వారు ఏమీ చేయలేక ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోగా మే 14, 1948లో డేవిడ్ బెన్ గురియన్ నాయకత్వంలో ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఇజ్రాయెల్ రాజ్య స్థాపనని అంగీకరించిన అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచింది. తద్వారా చాలామంది పాలస్తీనా అరబ్బులు జోర్డాన్ మరియు ఈజిప్ట్ లాంటి పొరుగు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లారు. ఈ యుద్ధం ముగిశాక అరబ్ దేశాలు మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఫలితంగా తాత్కాలిక సరిహద్దులు ఏర్పడ్డాయి, కానీ వివాదం పరిష్కారం కాలేదు. ఈ యుద్ధం ముగిశాక 19 సంవత్సరాల పాటు గాజా ఈజిప్ట్ ఆధీనంలో ఉండిపోయింది. పక్క దేశాలకు శరణార్థులుగా వెళ్లిన పాలస్తీనా అరబ్బులు తిరిగి రాలేదు. మళ్ళీ 1967లో అనూహ్యంగా ఇజ్రాయెల్ పొరుగు దేశాల మీద 6 రోజుల యుద్ధం చేసి వెస్ట్ బ్యాంక్, గాజా, సినాయ్ ద్వీపకల్పం మరియు సిరియాకు చెందిన గోలాన్ హైట్స్ను ఆక్రమించుకుంది. ఈ యుద్ధంతో అక్కడి బలాబలాల సమీకరణాల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఇజ్రాయెల్ పట్టు పెరిగింది. 1967 యుద్ధం తర్వాత గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించింది. తర్వాత 1993లో ఓస్లో ఒడంబడిక ప్రకారం అరబ్బులకు ప్రతినిధిగా ఉన్న పాలస్తీనా విమోచన సంస్థ మరియు ఇజ్రాయెల్ మధ్య 2 దేశాల విభజనకు అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం అమల్లో భాగంగా వెస్ట్ బ్యాంకులో ఎక్కువ ప్రాంతాలు మరియు గాజా ప్రాంతంలో పాలస్తీనా ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు పెరుగుతూనే ఉన్నాయి. 2005 వరకు గాజా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. 2005లో అక్కడ తిరుగుబాటును భరించలేక ఇజ్రాయెల్ గాజాను వదిలినప్పటికీ దాని గగనతలం, సముద్ర మార్గం ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో 2023 అక్టోబర్ నెలలో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద రాకెట్లు ప్రయోగించడం, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజా మీద బాంబుల వర్షం కురిపించడం పరిస్థితిని ఇంకా జటిలం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలస్తీనా ఇజ్రాయెల్ సంక్షోభం ముగించడానికి ఉన్న పరిష్కార మార్గాలు ఏమిటో చూద్దాం. ఒకటి, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాల మధ్య చర్చలు జరిపి శాంతి మరియు శాశ్వత పరిష్కారాలను కనుగొనడం. ఇందులో అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి దేశాలు నిస్వార్థంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. 2, పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ ఇద్దరూ కలిపి ఒకే దేశంగా ఉండటం, అంటే ద్విజాతి రాజ్యంగా ఏర్పడటం. ఇది అనుకున్నంత సులభం కాకపోయినా అసాధ్యమేమీ కాదు. ఈ పరిష్కారంలో జనాభా, పాలన మరియు అధికార భాగస్వామ్య పంపిణీ చాలా క్లిష్టమైన అంశాలు. ఒకే దేశంగా ఉంటే అరబ్బులు మెజారిటీగాను, ఇజ్రాయేలీలు మైనారిటీగాను అవుతారు. అది ఇజ్రాయేలీలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. 3, ఆ ప్రాంతాన్ని 2 దేశాలుగా విభజించడం. ఇది కొంతలో కొంత మంచి పరిష్కారం. పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య శాంతియుతంగా చర్చలు జరిపి 2 దేశాలుగా విడిపోవడం. పాలస్తీనాకు వెస్ట్ బ్యాంక్ మరియు గాజాలు కలిపి ఒక దేశంగా, మిగతా భూభాగం ఇజ్రాయెల్గా విడిపోవడం. కానీ ఎన్నో ఏళ్లుగా యూదులు, అరబ్బులు మొత్తం ఇజ్రాయెలు, గాజా, వెస్ట్ బ్యాంకులో కలిసి ఉండటం వల్ల వారిని 2గా విడదీసి విభజించడం కష్టం. భారత్ మరియు పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎలా మారణహోమం జరిగిందో అలా జరిగే అవకాశం కూడా ఉంది.
ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాల మధ్య వారి వారి జనాభా దామాషాలో భూమిని పంచుకుంటూ 2 దేశాలుగా విడిపోవడం. ఈ పరిష్కారంలో ఇబ్బంది ఏమిటంటే ఇప్పటికే వెస్ట్ బ్యాంకులో యూదులు చాలామంది నివాసం ఏర్పరచుకున్నారు. వీరిని ఇక్కడి నుండి ఖాళీ చేయించడం అనే విషయం మీద పీఠముడి పడవచ్చు. 5. జెరూసలేం విషయంలో ఇరువురకు ఆమోదం కలిగించే పరిష్కారం కనుగొనడం. ఇది అన్నింటిలోకి కష్టమైన విషయం. ఎందుకంటే వీరిరువురే కాక క్రైస్తవులు కూడా వారి మత విశ్వాసాల ప్రకారం అది వారికే చెందాలని వాదిస్తారు. కాబట్టి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కొంతకాలం జెరూసలేంను ఉంచి నిదానంగా 3 వర్గాల అంగీకారంతో శాశ్వత పరిష్కారం కనుక్కొనడం. 6. పాలస్తీనా శరణార్థుల సమస్య. ఇది చాలా కాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్య. పలు యుద్ధాల్లో జోర్డాన్, ఈజిప్ట్, సిరియా మరియు లెబనాన్లలో తలదాచుకున్న శరణార్థులను పాలస్తీనా రాజ్యంలోకి తీసుకురావడం. ఇది అత్యంత క్లిష్టమైన పని. వీరు కూడా కనుక వచ్చి చేరితే ఇజ్రాయెల్ యూదులు మరింత మైనారిటీ అవుతారు. ఇది ఇజ్రాయెల్కు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఏదేమైనా ఈ సమస్య పరిష్కారం కనుచూపు మేరలో లేదు. ఎందుకంటే కాలక్రమేణా ఇజ్రాయెల్ సైనిక పరంగా మిగతా అరబ్ దేశాలు మరియు పాలస్తీనా తరఫున పోరాడే హమాస్ మిలిటెంట్ల కన్నా ఎంతో శక్తివంతంగా తయారైంది. దీనికి తోడు అమెరికా మరియు బ్రిటన్ మద్దతుతో ఇజ్రాయెల్ దుర్భేద్యంగా ఉంది. అలాగే హమాస్ కూడా మిగతా అరబ్ దేశాలు మరియు రష్యా మద్దతుతో ఇజ్రాయెల్పై అవిశ్రాంత పోరాటం చేస్తుంది. ప్రపంచ చరిత్రలో హింస ద్వారా పరిష్కారం కనుగొన్న విషయాలు బహు అరుదు. అమెరికా, రష్యా, అరబ్ దేశాలు, మరి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి చిత్తశుద్ధితో ఇరు వర్గాల వారితో చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని సమకాలిక అంశాలపై మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.